చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. లక్షల మంది చనిపోయారు. ఒక్క తప్పిదంతో చైనా యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది. కరోనా భయాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న తరుణంలో అదే దేశంలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ వైరస్ బారిన పడిన వారు చైనాలోని ఆసుపత్రుల్లో బార్లు తీరుతున్నారు. మాస్కులు పెట్టుకుని బయట తిరగాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చేశాయి. కాస్త నిర్లక్ష్యంగా ఉన్న వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురవడం పక్కా అంటున్నారు. కొత్త ఆశలతో న్యూ ఇయర్లోకి అడుగుపెట్టిన తరుణంలో చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతోన్న కొత్త వైరస్పై చర్చ జరుగుతోంది. చైనా మళ్లీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతోందా అనేది ప్రశ్న మొదలైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆసుపత్రులలో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మరోసారి చైనాలోని పలు ఆసుపత్రుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ తర్వాత చైనాలో మరోసారి మారణ బీభత్సం నెలకొంది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ పేరు HMPV. దీని రాకతో ఆసుపత్రుల్లో అంతులేని క్యూలు కడుతున్నారు బాధితులు. ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. HMPV నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనంత మంది ప్రాణాలను తీసినప్పుడు WHO చాలా కాలం తర్వాత పాండమిక్గా ప్రకటించింది. ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్పై WHO మౌనం వహిస్తోంది. కరోనా సమయంలో చైనా తన మరణాలను దాచిపెట్టింది. ఇప్పుడు ఈ వైరస్ దాడిపై చైనా మౌనంగా ఉంది. మరోవైపు చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కేవలం చైనా ఉత్తర భాగంలోనే HMPV విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ, ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి ప్రకటించాయి. అన్ని వయసుల వాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడిన వాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతుంది. ప్రస్తుతానికి వ్యాప్తిని నిరోధించడానికి మంచి పరిశుభ్రతను పాటించాలి. చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, సాధ్యమైన చోట సామాజిక దూరాన్ని పాటించాలి. అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది.